రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ చూపిస్తున్నాడు మా ఆయన పళ్ళని పూలని మధ్యలో పెట్టి. ఓకే, చూసారు కదా చాలా సామాన్లు ఉన్నాయి. దీని గురించి నేను చెప్పాలనుకునే ముందు ఒక డిస్క్లైమర్ వేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే యూజువల్గా అందరికీ తెలుసు ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెదర్లాండ్స్లో అని చెప్పేసి, ఇండియాలో కన్నా ఇక్కడ ఎక్కువ అని తెలుసు. అయితే అసలు ప్రాక్టికల్గా మనం రెగ్యులర్గా వాడే కూరగాయలకి వాటికి ఎంత అవుతుంది ఇక్కడ ఉన్నప్పుడు అనే దాని గురించి చక్కగా వివరించి చెప్పాలని అనుకుంటున్నాను. సో మీరు మీరు అక్కడికి వెళ్ళి ఇవన్నీ చూపించాలనుకుంటున్నారా, అయితే మీరు గొప్ప, అయితే ఇంత పెట్టి కొనుక్కునే దానికి ఇక్కడే ఉండొచ్చు కదా, అక్కడ ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ మాకెందుకు, ఇలాంటివన్నీ కమెంట్స్లో పెట్టాలనుకుంటే హ్యాపీగా పెట్టుకోండి. నేను ఏమీ చేయలేను, ఎందుకంటే ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మటుకే నేను చేస్తున్న వీడియో కాబట్టి నన్ను చూసేవాళ్ళు దీని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. అంతే నేను చెప్పాలనుకున్నది. అయితే ఆల్ రైట్, దీని గురించి చాలా హోంవర్క్ చేసి పుస్తకాన్ని కూడా పక్కన పెట్టుకుని మరీ కూర్చున్నాను. సో యూజువల్గా మనందరం ఏం చేస్తాము, సరుకులు తెచ్చుకుంటాము. కొంతమంది వీక్లీ తెచ్చుకుంటాము, కొంతమంది మంత్లీ సరుకులు తెచ్చుకుంటాము. సో మేము వీక్లీ తెచ్చుకుంటూ ఉంటాము, బికాస్ మనకి పాలు పెరుగు లాంటివి మంత్లీ తెచ్చుకోలేం కదా ఆబ్వియస్లీ. సో అందుకని అవి వీక్లీ చేసుకుంటాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. అండ్ నెదర్లాండ్స్లో ఉన్న మన ఫ్రెండ్స్ అందరికీ ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే, మనం ఉన్న ఏరియాస్ని బట్టి షాప్స్ని బట్టి కూడా కొన్ని అటు ఇటుగా ఉంటాయి మన ఇండియన్ గ్రాసరీస్ అవన్నీ. సో నేను అప్రాక్సిమేట్గా ఇండియన్ కరెన్సీలో అండ్ ఇండియాలో దొరుకుతున్న వస్తువుల్ని దాన్ని బట్టి ఇది బట్టి అప్రాక్సిమేట్ రేట్సే చెప్తున్నాను. కాబట్టి మీరు ఇంత ఉంది అంత ఉంది, ఇక్కడ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉందనే పెద్ద డిబేట్ సెషన్స్ ఏం పెట్టుకోక్కర్లేదు. ఇట్స్ జస్ట్ ఒక ఐడియా కోసం ఇంత అవుతుంది ఒక ఫ్యామిలీకి అని చెప్పే ప్రయత్నం చేసుకుందాం. ఓకే డన్. లెట్స్ స్టార్ట్ విత్ టమాటాలు. అబ్బా, టమాటా చూస్తే ఇప్పుడే పచ్చడి చేయాలని ఉంది, కానీ ఇప్పుడు పచ్చడి చేసుకునేంత ఎఫర్ట్ చేయలేను కాబట్టి దీని గురించి చెప్తాను. మనకి అప్రాక్సిమేట్గా ఇండియాలో ఒక కిలోకి టమాటాలు ఎంత ఉన్నాయి అని అనుకుంటే ఒక 30 రూపీస్ నుంచి ఒక 50 రూపీస్ మనం వేసుకోవచ్చు. 30 రూపాయల నుండి 50 రూపాయల మధ్యలో మనకి టమాటాలు కిలోకి దొరుకుతాయి. అదే మనకి ఇక్కడ నెదర్లాండ్స్లో అయితే ఉండండి చెప్తాను, ఇవన్నీ నాకు నోటికి రావు, నేను షాప్లో పనిచేయను కదా అందుకు రావన్నమాట. ఇక్కడ 4 to 5 euros అంటే 360 రూపాయల నుంచి 450 రూపాయల మధ్యలో మనకి కిలో టమాటాలు ఉంటాయి. సో మీరు చెప్పండి, టమాటా పచ్చడి చేసుకోమంటారా వద్దంటారా? ఈ లెక్కన చేసుకుంటే అంతే, కానీ చేస్తాను అనుకోండి. సో అలా ఇవి టమాటా, ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా అన్ని బేసిక్స్. మనకి రెగ్యులర్గా టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పాలు, పెరుగు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి మటుకే పెట్టాము, అన్నీ కాదు. సో ఇక్కడ అలాగే మన దగ్గర బంగాళదుంపలు ఉన్నాయి. ఇక్కడ బాగా దొరికే ఏమైనా ఉన్నాయంటే దుంపల కూర, దుంపల పప్పు, దుంపల ఉప్మా, దుంపలే ఇక్కడ దుంప తెగ అన్నట్టు. సో ఈ దుంపలు మటుకు ఇక్కడ శుభ్రంగా దొరుకుతాయి. సో మనకి మామూలుగా కిలో ఒక 50 రూపాయలు ఉంటుందా? మీరే చెప్పాలి రేట్లు. నేను ఎలా చెప్పగలను, మీరే కమెంట్స్లో పెట్టండి మీరు ఎంత కొంటున్నారు. సో నేను 50 రూపాయలు అనుకుంటున్నాను, 50 రూపీస్ మన కేజీ. సో మాకు ఇక్కడ 180 రూపాయలకు వస్తుంది. అయినా పర్లేదు అనుకోండి, మాకు 5 కిలోల ప్యాకెట్లు, 10 కిలోల ప్యాకెట్లు, కిలో ప్యాకెట్లు అలా రకరకాలు దొరుకుతుంది. ఇది ఎక్కువ ఇక్కడ యూజ్ చేస్తారు కాబట్టి. సో ఇది రెగ్యులర్గా అందరి ఇళ్లల్లో వాడేటువంటి అక్కడున్న ఇక్కడున్న దుంపలే. సో ఇక్కడైతే దగ్గర ఏం చెప్పాను, 180 రూపాయలు ఉంటుంది పర్ కేజీ అనమాట. అండ్ నెక్స్ట్ కొత్తిమీర. సరే ఫ్రెష్ కొత్తిమీర ఇప్పుడే మా ఆయన షాప్ నుంచి అన్ని పట్టుకొచ్చారు, ఆ సెక్షన్ తందే మంది కాదనుకోండి. సో ఇక్కడ కొత్తిమీర మనకి ఇక్కడ మేము కొనే షాప్లో అయితే 1 యూరోకి 3 కట్టలు ఇస్తాడు. 1 యూరోని యాక్చువల్గా నేను 1 యూరోని 90 రూపాయలు లెక్క వేసుకొని క్యాల్కులేట్ చేస్తున్నాను. సో ఒక్కోసారి 92 వెళ్తుంది, ఒకసారి 87 ఉంటుంది. సో 90 దగ్గర కట్ చేద్దాం, దాన్ని ఈజీగా ఉంటుంది లెక్కకి, మరి అంత మ్యాథ్స్ కష్టం. ఓకే 3 కట్టలు 1 యూరో అంటే 90 రూపాయలకి మనకి ఎంతకు వస్తుంది? కొత్తిమీర అంటే మనకి ఫ్రెండ్షిప్ కొద్దీ 2 కట్టలు ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ చాలా అపురూపంగా వాడుకుంటాం. అసలు మీరు నమ్మరు కానీ ఇవన్నీ కొత్తిమీర మామూలుగా ఇష్టమే, కరివేపాకు మనం ఏం చేస్తాం, తీసి పారేస్తామా వండిన తర్వాత. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కరివేపాకుని చక్కగా తినడం నేర్చుకున్న, పిల్లలకు కూడా తినిపిస్తున్నా. అందరూ తింటారు ఇంట్లో, ఇప్పుడు పిల్లలు కూడా కరివేపాకు తింటారు, ఎందుకంటే చాలా కాస్ట్ కదా, అవన్నీ పడేయడానికి మనసు రాకపోవడం వల్ల మంచిదే కదా అన్నీ లోపలేస్తా అని అలవాటు చేస్తాను. అదంతా నడకన్నా గుర్తు రావట్లేదు. ఓకే సో నెక్స్ట్ కందిపప్పు డబ్బాతో ఇవ్వరు, మామూలుగా ప్యాకెట్లోనే ఇస్తారు. కందిపప్పు అని రాసి పెట్టుకున్నాం మేమే. మా ఆయన ఏంటంటే నేను షూటింగ్ కోసం ప్యాకెట్లన్నీ రెడీగా పెట్టుకుంటే గుడ్ బాయ్లా తీసేసి ఇందులో వేసేసారు.
ఓకే. ఒక్కోసారి ఎక్కువ పని చేస్తుంటాడు ఆయన. సో, ఇది కందిపప్పు 2 కేజెస్ మేము తెచ్చుకుంది యాక్చువల్లీ. సో, కందిపప్పు దగ్గరగా 720 రూపీస్ ఇక్కడ మాకు. సో, అక్కడైతే అప్రాక్సిమేట్లీ 175 రూపాయలు అలా ఉంది. కిలోకా 2 కిలోలకా పర్ కేజీ. అవునా? పర్లేదే. ఓకే. సో, ఇక్కడ అయితే మనకి ఇండియన్ సరుకులు డెఫినెట్‌గా ఇక్కడ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో, కందిపప్పు మాకు 2 కేజెస్ వచ్చేసి 720 రూపీస్ వచ్చింది. మీకెంత? మనకు అక్కడ ఎంతుంది? మన బేరం ఆడితే ఎంతొస్తది? అలాంటివన్నీ కూడా కమెంట్స్‌లో పెట్టండి. ఇలాంటి నీ దుంప తెగ లాంటివి కాకుండా ఇలాంటి కమెంట్స్‌లో ఏదన్నా పెడితే చాలా బాగుంటుంది. నాకు కూడా ఐడియా వస్తదనమాట. ఓకే. అండ్ ఇగోండి ఇక్కడ పాలు అంటే తాగేసిన పాలు. మేమందరం ఇంట్లో పిల్లలాగా అన్ని పాలను ఫినిష్ చేసిన డబ్బా ఇది. ఇది వచ్చేసి 2.4 లీటర్ క్యాన్ అది. 2.4 లీటర్. ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి మేము తెచ్చుకునేటప్పుడు పెద్దది తీసుకొస్తాము. ఉండండి చెప్తా. ఇది చాలా రాశాను. ఓకే. సో, ఇది 2.4 వచ్చేసి ఇది 3 యూరోస్. ఇప్పుడు చూపించిన క్యాన్. అంటే ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. మేము తీసుకున్న బ్రాండ్ది వచ్చేసి 3 యూరోస్ ఉంది 2.4 లీటర్స్కి. అంటే 270 రూపాయలు. డచ్ వాళ్ళలా చెప్తున్నాను నేను నెంబర్స్. సారీ. 270 రూపాయలు మాకు 2.4 దీనికి. అదే మనకి పాలు ఎంత ఉన్నాయంటే 65-70 రూపీస్ ఉన్నాయా ఒక లీటరు. సో, అలా లెక్క వేసుకుంటే మనం మీకు అర్థమైపోయి ఉంటుంది. పాలు ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా సేమే ఉంటుంది. అలాగే బ్రెడ్ ఇక్కడ పెట్టలేదు. అది కూడా సగం ప్యాకెటే ఉంది. అందుకని లోపలే పెట్టా. సో, బ్రెడ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. అంతే 150 రూపీస్ అలా ఉంటుంది ఒక ప్యాకెట్ ఇక్కడ. మనకు అక్కడ 100, 50, 100 అలా టైప్లోనే ఉంటుంది కాబట్టి బ్రెడ్ కూడా ఇట్స్ ఫైన్. అండ్ ఆనియన్స్ చెప్పాను నేను. చూసారా ఆనియన్స్? ఇక్కడ మళ్ళీ రెడ్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్ 2 సపరేట్గా కూడా ఉంటాయి. సో, ఈ ఆనియన్స్ వచ్చేసి 200 రూపాయలండి. 2.25 యూరోస్ ఇవాల్టి రేట్ ప్రకారం. సో, 200 రూపాయలు. మనకైతే కిలో ఎంత? 65, 70. మన ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా 5-10 రూపాయలు అటు ఇటుగా ఉంటుంది. సో, ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 3 రేట్లు ఎక్కువగా ఉంటాయి. కొన్ని 2 రేట్లు ఎక్కువగా ఉంటాయి. కొన్ని అటు ఇటుగా సేమే ఉంటాయి. సో, వీక్లీ ఫ్యామిలీ ఆఫ్ 4 మేము నలుగురికి అంటే ఇండియన్ స్టోరు ఇలా కూరలు అంటే అన్ని సపరేట్ స్టోర్స్లో ఉంటాయి కాబట్టి అన్నీ తెచ్చుకుంటే మాకు దగ్గరగా ఒక 100 యూరోలు అవుతుంది. 100 యూరోలు అంటే ఒక 9,000 వేసుకోండి. ఓకే. 9,000 అవుతుంది. అదే మనం ఇండియాలోనే ఉండి ఇవన్నీ కొనుక్కుంటే మనకి అంత ఖర్చు అయితే డెఫినెట్గా అవ్వదు. సో, దీన్ని బట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మేము చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అని చాలా గొప్పలు చూపించుకోవడానికి, షో ఆఫ్ చేయడం కాదు. బికాస్ మనం సంపాదించేది కూడా మన ఇండియాలో కరెన్సీ కన్నా అంటే ఒక 3 టైమ్స్ ఎక్కువ ఇక్కడ వస్తాయి కాబట్టి యూరోస్లోనే సంపాదిస్తాం, యూరోస్లోనే ఖర్చు పెడతాం కాబట్టి ఇదంతా చేస్తున్న ఉద్దేశం కూడా ఏంటంటే కంపేర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ ఒకళ్ళే వస్తున్నారంటే మీకు ఇందులో ఎంత అవసరం ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఒక వారానికో ఒక నెలకో ఎంత అవుతుంది, అలాగే ముగ్గురు ఉంటే ఎంత, నలుగురు ఉంటే ఎంత అనేది మీకు అందరికీ ఓవరాల్గా అర్థం అవ్వడం కోసమని ఇంత రీసెర్చ్ చేసి మొత్తం కూరగాయల మార్కెట్ అంతా ఇక్కడ పెట్టి చెప్తున్నటువంటి ప్రయత్నం అనమాట. అంతేకాని గొప్పలు చూపించుకోవడానికని కాదు. సో దట్ మీకు ఈజీ అవుతుంది. అండ్ మన వాళ్ళకు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓహో అబ్రాడ్లో ఉంటే ఎక్కువ అంటున్నారు కానీ ఎంత ఎక్కువ, ఎన్ని రేట్లు ఎక్కువ అనేది తెలియదు కదా. సో అందుకని చెప్తున్నాను. అండ్ మేజర్గా మనందరికీ అంటే ఇక్కడంటే బ్రెడ్ అవి స్టేపుల్ కాబట్టి ఓకే, మనకి స్టేపుల్ ఫుడ్ రైస్. సో మన రైస్ తినకుండా మనం ఎలాగా సర్వైవ్ అవుతాం? రైస్ అయితే ఇక్కడ 10 kg బ్యాగ్స్ దొరుకుతాయి. 10 kg బ్యాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ అంటే 24 యూరోస్. మేము తీసుకునే బ్రాండ్ మా ఏరియాలో ఇక్కడ షాప్లో 24 యూరోస్. సో అంటే 2,160 రూపాయలు. 2,160 రూపాయలు 10 కిలోలకి. మనకి ఇండియాలో ఎంత? కేజీ 550 రూపాయలు ఉందా? సో అలా దాన్ని బట్టి 10 kgs వేసుకోవచ్చు. ఓ 10 kgs 550 రూపీసా? ఓకే. సో సంథింగ్ లైక్ దట్. అయితే దానికన్నా మనకి బియ్యం అయితే డెఫినెట్గా చాలా ఎక్కువ. అండ్ ఇంకా నేను తీసుకున్న ఈ బ్రాండ్లో అయితే ఒక్కొక్కసారి అది 30 యూరోలు అంటే ఒకసారి 3,000 దాకా ఖర్చు పెట్టిన రోజులు కూడా మాకు చాలా ఉన్నాయి షార్టేజ్ వచ్చినప్పుడు. సో రైస్ షార్టేజ్. సో ఇప్పుడు ఇంకా ఓకే కాబట్టి 2,160 రూపాయలు 10 కిలోలకి. మనకి 10 కిలోలకి ఎంత వస్తుంది? 550-600 రూపీస్ అలా వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం ఎవ్రీడే యూజ్ చేసేవి, వీటిలో ఏం కాంపన్సేట్ చేసేవి ఏం కాదు, వదిలేసేవి కాదు, వదలాల్సిన అవసరం కూడా లేదు. సో ఫ్యామిలీ ఆఫ్ 4కి
అప్రాక్సిమేట్లీ 9,000 రూపాయలు వారానికి అవుతుంది. సో 4 వారాలు లెక్కేసుకున్నారుగా అంతే. అంతే అవుతది. సో ఇది నేను చెప్పాలని అనుకున్న విషయాలు. ఇంకా చాలా సామాన్లు ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ నేను అన్నీ చేశాను. ఇగో ఉప్మా రవ్వ ఒకటుంది. ఇది కూడా డబ్బాలో వేసావు నాన్న? ఓహ్! వెరీ గుడ్. అది కూడా డబ్బాలో వేసాడు. డబ్బాలో వేసి ఆ కవర్ ఎందుకు ఉంచావు ఇందులో? ఉప్మా రవ్వ అని తెలియడం. ఒక్కోసారి ఓకే. అది ఉప్మా రవ్వ అండి. దాంట్లో కవర్ కూడా ఉంది. సో ఉప్మా రవ్వ అయితే మనకి కిలో 65 రూపాయలు. మనకి ఇక్కడ వచ్చేసి 360 రూపాయలు అనమాట కిలో. చూడండి, ఉప్మాని అందుకే ఇష్టంగా తింటాం. మనోళ్ళు ఉప్మా అంటే బోర్ అయిపోతారు కదా. ఇక్కడ మేము అస్సలు చచ్చినా బోర్ అవ్వం. ఎందుకంటే ఇవన్నీ చాలా కాస్ట్లీ కొంటాం కాబట్టి చాలా ప్రేమగా చాలా ఇష్టంగా ఉప్మాని తింటాం అనమాట మేమంతా, ఫ్యామిలీ అంతా. ఇంకేమైనా మిస్ చేశానమ్మా? చెప్పు. అరటిపళ్ళా? ఓకే. అరటిపళ్ళు ఇక్కడ మనకి కిలో లెక్కన లేకపోతే ఒక్కొక్క పీస్ని బట్టి అలా డిఫరెంట్గా కూడా లెక్కలేస్తారు. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఈ బనానాస్, 5 బనానాస్ కలిపి మనకి 150 నుంచి 180 రూపాయలకు వస్తున్నట్టు 5 బనానాస్, 5 అరటిపళ్ళు, డజన్ కాదు. సో ఇదంతా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్లో భాగంగా ఇవన్నీ చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో రూపాయికి దొరికేది ఇక్కడ మనకి 3 రూపాయలకు దొరుకుతుంది. అంటే 3 రేట్లు ఎక్కువగా దొరుకుతుంది అనమాట. దొరకపోవడం అనేది ఉండదు కానీ కాస్ట్ ఉంటుంది 3 టైమ్స్ ఎక్కువగా. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా అడుగుతూ ఉంటారు కదా మమ్మల్ని, ఇక్కడ ఇంత శాలరీ వస్తే ఓకేనా అని మాకు మెయిల్స్ అవి కూడా పెడుతూ ఉంటారు. సో అందరికీ కూడా ఐడియా ఉండడం కోసం చెప్పేది ఏంటంటే, మీకు ఇండియాలో ఎంత వస్తుంది శాలరీ, సో మీరు గ్రోసరీస్కి ఫుడ్కి ఎంత పెడుతున్నారు, సో అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు 3 రేట్లు ఎక్కువగా వస్తుందా లేదా శాలరీ, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి సో అలా కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. సో వచ్చేటప్పుడు అవి కూడా చూసుకోండి. అది చెప్పాలనే ముఖ్య ఉద్దేశం. ఇందులో ఉన్నవన్నీ అప్రాక్సిమేట్లీ నేను చెప్పిన రేట్స్. నీకు ఇవేం తెలియవు అది ఇది అంటే మీరు హ్యాపీగా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎంతున్నాయి ప్రైజెస్, మీరు ఎలా కొనుక్కుంటారు, మీరు వీక్లీ బేసిస్లో కొంటారా లేకపోతే మంత్లీ కొనుక్కుంటారా, మీరు ఎలా క్యాల్కులేట్ చేసుకుంటారో అవన్నీ కూడా చెప్పండి. ఎవరికి ఏమైనా హెల్ప్ అయితే మంచిదే కదా. ఇలాంటి టిప్స్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ అంతేనండి ఈ వీడియోకి. అండ్ లైక్ చేసేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. అంటే ఓన్లీ నెదర్లాండ్స్కి వెళ్ళే వాళ్ళకనే కాదు, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైనా ఏదైనా ఇంచుమించుగా అలాగే ఉంటాయి రేట్స్ కాబట్టి ఐడియా వస్తుంది. సరదాగా షేర్ చేయండి, బాగుంటుంది. మనలో మనకి ఏమిటి మొహమాటం కదా. ఓకే ఫైన్, అయిపోయిందండి ఈ వీడియో. నేను ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి, అయిపోయింది నా పని. బాయ్.